అందరికీ నమస్తే. వెల్కమ్ టు JR7 మీడియా. నేను మీ యాంకర్ జాస్మిన్. అసలు ఏంద్రా ముచ్చట అనంటే మనము 2 రోజుల నుంచి చూస్తున్నాము. సీనియర్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అదొక హాట్ టాపిక్ గా మారిపోయింది. అరే ఇట్లెట్లంటాడు అసలు ఆయన, ఇట్లెట్లంటాడు వీళ్ళని, ఇది కరెక్ట్ కాదు కదా, ఇది పద్ధతి కాదు కదా అని చెప్పేసి అందరు మాట్లాడుతున్నారు. అంతా చూస్తూనే ఉన్నా. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సింది కొన్ని ఉంది. అలా అని ఏమంటారు, రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడింది తప్పు కాదు కరెక్ట్ అని చెప్పేసి కూడా నేను అనట్లేను, అలా అని చెప్పేసి తప్పు అని కూడా అనట్లేదు. ఎందుకు అనంటే ఆయన చాలా సీనియర్ యాక్టర్. అంటే ఇప్పటికీ నాకు తెలిసి ఆయనకి 70 ఏళ్ళు అలా ఉంటాయి ఆయనకి బేసిక్గా. అంటే చాలా చాలా 40-50 సినిమాలు చేసిండు ఆయన. అంటే ఎంతో కనెక్షన్ ఉంటుంది. బేసిక్గా మీరు ఆలోచించండి, ఒక దగ్గర మనం ఒకరితో మన ఫ్రెండ్స్తో ఒక 1 ఇయర్ లేదంటే ఒక 2 months పరిచయంలోనే మనం వాళ్ళతో ఎంత ఫ్రీగా మాట్లాడతాము. ఏ రావే పోవే అనుకుంటూ, అరే అబ్బాయిలు కూడా ఫ్రెండ్స్ ఉంటారు, అరే ఇటు రారా అనుకుంటూ చాలా క్లోజ్గా అందరం కామన్గా మన ఫ్రెండ్స్ అని చెప్పేసి కామన్గా మన అందరం మాట్లాడుతుంటాము. సో ఇక్కడ ముఖ్యంగా నేను చెప్తున్నది ఏంటంటే ఒకరికి సపోర్ట్ ఇస్తున్నట్టు కాదు, ఇంకొకరికి సపోర్ట్ ఇవ్వట్లేదు అని కాదు. బేసిక్గా నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఏదైతే అటువైపు రోజా గురించి కానీ, ఇటువైపు ఆలీ గారి గురించి కానీ, అటువైపు మురళీమోహన్ గారి గురించి కానీ ఏదైతే ఆయన మాట్లాడినారో అక్కడ ఏంటంటే క్లోజ్నెస్. 50 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు చేసిన రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళతో ఎంతో కనెక్షన్ ఉంటుంది. అంటే లైక్ ఏ ఫ్యామిలీ లెక్క ఉంటారు వాళ్ళంతా. అట్లున్నప్పుడు ఆ చెనువు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ చెనువు అనేది బేసిక్ గా ఖచ్చితంగా ఉంటుంది. చాలా మంది కామెంట్స్ లో కూడా చూస్తారు తాగి ఉన్నాడు అది అని చెప్పేసి. తాగి ఉన్నాడు అంటే మరి ఇందులో ఎవరు తాగరేమో నాకు తెలీదు. కొంతమంది ఎవరైతే అలా కామెంట్స్ పెడుతున్నారో ఆయన తాగున్నాడు అంటే మరి తాగని వాళ్ళు ఈ రోజుల్లో ఎవరు లేరో మరి నాకైతే అర్థం కాలేదు. అట్లా అని చెప్పేసి నేను సపోర్ట్ చేయట్లేదు. సరే ఇంట్లో ఉన్నప్పుడు వేరు, ఒక స్టేజ్ మీదకి మనం వెళ్తున్నప్పుడు, పబ్లిక్ లో మనం వెళ్తున్నప్పుడు కెమెరాస్ అన్ని మన వైపు ఉన్నప్పుడు మనం అసలు అలా కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి. కానీ దానికి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. నాకు ఎలా ఉంటే నేను ఎలా ఉంటానో నేను బయట కూడా అలాగే ఉంటాను అని చెప్పేసి ఆయన ఇచ్చారు. కొంతమంది వే ఆఫ్ బిహేవియర్ అంతే కదా, వాళ్ళు ఎలా ఉంటారో ఆన్ కెమెరా అయినా ఆఫ్ కెమెరా అయినా ఒకేలా ఉంటారు. బేసిక్ గా రాజేంద్ర ప్రసాద్ గారు కూడా చెప్పింది అదే, నేను ఆన్ కెమెరాలో ఎలా ఉంటానో ఆఫ్ కెమెరాలో కూడా అలాగే ఉంటాను, నేను ఇంతే అని చెప్పేసి అన్నాడు. రోజా గారిని ఏదైతే ఆయన ఒక పదం అన్నారు ఏంటంటే దాన్ని హీరోయిన్ ని చేసింది కూడా నేనే అని చెప్పేసి. దాన్ని హీరోయిన్ చేసింది కూడా నేనే కదా, రోజాని హీరోయిన్ చేసింది కూడా నేనే కదా. కానీ ఆ సిచ్యువేషన్ మీరు చూసుకున్నట్లయితే చాలా సరదాగానే అన్నాడు ఆయన. అంటే సీరియస్ గా ఏం అనలేదు, చాలా సరదాగా రోజా నా దాన్ని హీరోయిన్ చేసింది కూడా నేనే అనేది. ఆయన చాలా పెద్ద ఏజ్ అయినప్పుడు అరే మన వాళ్ళు అంటే మన మనవరాల లెక్క, లైక్ బిడ్డ లెక్క అట్లా దాన్ని హీరోయిన్ చేసింది నేనే అని చెప్పేసి ఆయన ఒక అంటే అక్కడ ఉన్న హ్యాపీనెస్ లో, ఒక సంతోషంలో అట్లా పదం ఆయన అన్నాడు అని చెప్పేసి ఆడ క్లియర్ గా ఉంది. ఆయన సీరియస్ గా అనలేదు, సరదాగా అన్నాడు. అక్కడ అదే సన్నివేశం జరిగిందైతే అదే సరదాగానే అన్నాడు. నెక్స్ట్ ఆలీ గారిని డైరెక్ట్ గా ఇలా ఆ పదం ఏదైతే ఉందో ఎల్లని చెప్పేసి డైరెక్ట్ గా ఆయన అట్లా అనలేదు. అక్కడ కూడా సిచ్యువేషన్ వేరు. అక్కడ కూడా రాజేంద్ర ప్రసాద్ గారు ఏమన్నారంటే మనం ఇలాగే కదా మాట్లాడుకుంటాము, ఆలియా అని ఆ పదం ఏదైతే ఉందో ఆ పదం వాడినాక ఇలా మనకు అలవాటే కదా. అక్కడ ఆయన క్లియర్ గా చెప్పిండు రాజేంద్ర ప్రసాద్ గారు. ఏం రా అని అంటే ఇట్లనే కదా మనము అంటుంటాం అని చెప్పేసి. అంటే బేసిక్ గా వాళ్ళు ఏదైతే వాళ్ళు ఫ్రెండ్షిప్ బేస్ లో పర్సనల్ గా ఉంటారో అరే ఇలాగే కదరా మనం మాట్లాడుకుంటాం, అరే ఇంతే కదరా ఇట్లనే కదరా అని చెప్పేసి ఆయన చాలా క్లియర్ గా చెప్పిండు. అంటే అదే సన్నివేశంలో అక్కడ ఆ సిచ్యువేషన్ లోనే ఆయన చెప్పిండు అరే ఇట్లనే కదరా మనం ఉండేది, ఇట్లనే కదా మనం మాట్లాడేది అని చెప్పేసి. సో అది దాన్ని పట్టుకొని ఇంత ట్రోలింగ్ చేయడము, ఇంత చేయడం అయితే ఎందుకో కరెక్ట్ అయితే అనిపించట్లేదు. అలాగే మురళీమోహన్ గారి విషయంకి వస్తే సిగ్గులేదా అని చెప్పేసి అన్నాడు మురళీమోహన్ గారిని అని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారు. నేను అది మొత్తం చూశాను. అక్కడ మురళీమోహన్ గారిని ఏమన్నారంటే
ఇలా ఎన్టీఆర్ అవార్డ్స్ ఏదైతే ఉందో దానికి చప్పట్లు ఎవరు కొట్టట్లేదు. అంటే ఆయన మైండ్లో ఏంటంటే అది అవార్డు కాదా, అది వాల్యుబులే కదా, దానికి చప్పట్లు ఎందుకు కొట్టరు అని చెప్పేసి ఆయన అడగడంలో తప్పేముంది చప్పట్లోని, మీ ఇష్టం ఉంటే కొడతారు లేదంటే లేదు. ఆ తర్వాత మురళీమోహన్ గారు అడిగి మరీ కొట్టించుకుంటున్నావు చప్పట్లు అన్నప్పుడు ఆయన ఏమన్నారు, దానికి అవార్డుకి చప్పట్లు కొట్టకపోతే ఇక వాళ్ళకి సిగ్గులేనట్టే నీకు అన్నాడు. అంటే అక్కడ ఆయన బాగా మనం అర్థం చేసుకుంటే నీకు సిగ్గులేనట్టే అన్నది మురళీమోహన్ గారిని ఆయన నీకు సిగ్గులేనట్టే అని చెప్పేసి అనలేదు. బేసిక్ గా దీనికి ఎవరైనా దీనికి చప్పట్లు కొట్టకపోతే వాళ్ళకి సిగ్గులేనట్టే, ఎందుకంటే దానికి రెస్పెక్ట్ చేయాలి కదా అన్న వే ఆఫ్ లోనే ఆయన ఆలోచించిండు. కాకపోతే ఆయన ఏదైతే మాట్లాడిండో అదంతా రాంగ్ గా పోర్ట్రేట్ అయింది. అంటే అది ఇలా వచ్చేసరికి అది వేరే విధంగా అయిపోయింది. ఆయన అలా మాట్లాడి ఉండకూడదు. అంటే కొంచెం ఎంతైనా సీనియర్ కదా, కొంచెం ఆలోచించి ఆ పదాన్ని వేరేలాగా కూడా మాట్లాడొచ్చు. కాకపోతే అక్కడ ఉన్న సిచ్యువేషన్, ఆ ఆనందంలో, ఆ సంతోషంలో ఇంకా ఆయన అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, ఎందుకంటే ఒక ఏజ్కి వచ్చాక నాకు తెలిసి బేసిక్గా కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ ఆల్మోస్ట్ యూతే. కానీ మీరు కూడా ఆ ఏజ్కి వెళ్ళాక, అంత ఏజ్కి వెళ్ళాక మన చిన్ననాటి స్నేహితులు వాళ్ళతో కలిసి మనం చేసిన వర్క్, అప్పుడు వాళ్ళందరూ మనతో వచ్చి కలిసినప్పుడు బేసిక్గా మనం కూడా ఆ హ్యాపీనెస్లో, ఆ సంతోషంలో ఎవరమైనా వాళ్ళతో మన జర్నీ ఎలా ఉంటుందో పర్సనల్గా అలాగే మనము మాట్లాడేస్తాం తప్పితే దానికి ఇలా మాట్లాడాలి అని చెప్పేసి అయితే ఉండదు అని చెప్పేసి నేను అంటున్నా. అది మరి మీకు అర్థం అవ్వాలి. ఎందుకంటే ఒక పెద్ద ఆయన అంతగానో ట్రోల్ చేసి అంత చేయడం అనేది దానికైనా మానసికంగా అదైపోయి ఇది కరెక్ట్ అనిపించట్లేదు. అలాగే దీని గురించి ఆలి గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేసినారు. అంటే అందరూ ట్రోల్స్ చేస్తున్నప్పుడు ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఏంటంటే అంటే రీసెంట్గానే వాళ్ళ అమ్మాయి పోయింది కదా, సో కొంచెం ఆయన బాధలో ఉన్నాడు. ఆ బాధలో ఏదో కొంచెం ఒక మాట తుల్లింది అని చెప్పేసి అన్నాడు. ఆయనకు అర్థమైంది. అంటే ఆయన అన్నాడు, రియాలిటీలో ఆలి గారు అక్కడ ఉన్నారు, రాజేంద్ర ప్రసాద్ గారు ఆలి గారిని అన్నారు. ఆలి గారికి రాజేంద్ర ప్రసాద్ గారు ఏ వే ఆఫ్ లో అన్నాడో ఆలి గారికి అర్థమైంది. కానీ జనాలకు ఎందుకు అర్థం కావట్లేదు, నాకు ఈ పాయింట్ అర్థం కాలేదు. ఎందుకంటే ఆయన రియాలిటీ ఉన్నాడు కదా, మనం లేము కదా. ఆ రియాలిటీలో ఆయనకు తెలుసు ఆయన ఏంటి అని చెప్పేసి. అట్లాంటప్పుడు ఆలి గారే చెప్పారు, లేదా ఏదో ఒక మాట తుల్లింది అని చెప్పేసి. ఆ పదం ఏదైతే ఉందో, సో మనం కూడా పదాలు అనేది బేసిక్గా తుల్లమండి. మన క్లోజ్ ఫ్రెండ్స్ కానీ అలా ఉన్నప్పుడు కొన్ని సార్లు కొన్ని పదాలు అనేవి ఆ స్పాంటేనియస్గా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మనోలే కదా అని చెప్పేసి ఒక మాట ఇట్లా జారుతుంది. మరి అంతగానం పర్ఫెక్ట్గా మరి కామెంట్స్ పెట్టే వాళ్ళు అంత పర్ఫెక్ట్గా ఉన్నారా ఏంది, ఐ డోంట్ నో. నిజంగా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు. ఎందుకంటే ఒక మాట తుల్లింది ఆయన. బేసిక్గా వాళ్ళతో ఉన్న చెనువది 50 ఏళ్ళ నుంచి కొన్ని వేల సినిమాలు ఆయన చేసినప్పుడు ఎంత ఫ్రెండ్షిప్ ఉంటుంది మీరు చెప్పండి. సడన్లీ ఎప్పుడు ఆయన వయసులో ఉన్నప్పుడు, యూత్గా ఉన్నప్పుడు వాళ్ళతో చేసిన సినిమాలు చేశాడు, ఎన్నో సినిమాలు. ఒక ఏజ్కి వెళ్ళిపోయాక వాళ్ళందరినీ కలిసినప్పుడు ఆటోమేటిక్గా హ్యాపీనెస్లో, ఆ సంతోషంలో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు స్పాంటేనియస్గా కొన్ని పదాలు తుల్లినప్పుడు ఆ పదాలను తీసుకొని ఈరోజు ఇంత ట్రోలింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు కూడా ఆలోచించుర్రి. నిజంగా ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలైతే నాకైతే ఎక్కడ రాంగ్ అనిపించలేదు. కాకపోతే ఓకే, వాళ్ళకి ఎదుటి వాళ్ళకు కూడా మనం రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళు కూడా ఒక హీరోయిన్ లెవెల్లో ఉన్నారు. ఆలి గారు కూడా వన్ ఆఫ్ ది సెలబ్రిటీ, వీళ్ళందరూ సెలబ్రిటీస్ కదా, వాళ్ళకంటూ ఒక వాల్యూ ఉంది. సో ఇలా బేసిక్గా పబ్లిక్లో వచ్చి ఇలా మాట్లాడడం తప్పు అని చెప్పేసి అంటున్నారు. అది అయినప్పటికీ కూడా అంటే మనం కూడా అర్థం చేసుకోవాలి ఆయన ఏజ్ అలాంటిది. ఆయన మాట్లాడింది ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా పార్టీస్ ఉన్నప్పుడు పెద్దవాళ్ళు ఏదైనా మాట్లాడితే మన ఇంట్లో వాళ్ళ గురించి మనకు తెలుసు కాబట్టి బేసిక్గా మనం పట్టించుకోము, నవ్వుతాము. ఎందుకంటే నిజం ఏంటి అందరికీ తెలుసు కాబట్టి. అక్కడ రోజా గారు కానీ, ఆలి గారు కానీ, మురళీమోహన్ సార్ కానీ అందరూ నవ్విరండి. ఎందుకు నవ్వారు? ఆయన ఏంటో వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఏంటో ఆయనకు తెలుసు. మధ్యలో మీరేంటి నాకు అర్థం కాలేదు. సో గుర్తుపెట్టుకోండి, అంటే ప్రతిదీ మనము ట్రోల్స్ చేసేసి దాన్ని మీమ్స్ చేసేసి చేయడం అనేది కరెక్ట్ కాదు. మనం వాళ్ళకి రెస్పెక్ట్ చేయాలి. కొన్ని మన ఉంటే ఓకే, కానీ తను అలా మాట్లాడదంటే నాకు తెలిసి రాజేంద్ర ప్రసాద్ గారు బేసిక్గా ఎప్పుడు అలానే ఉంటారు. అంటే ఒక దగ్గర ఇలా ఉండేది ఇప్పుడు మాట్లాడిండు అన్నట్టు ఏం లేదు. ఆయన వే ఆఫ్ అంతే. ఇంకా
అది వాళ్ళకి తెలుసు. మధ్యలో మీరు ఇందిగనము కామెంట్స్ పెట్టడం అయితే నాకు ఎందుకు కరెక్ట్ అని అనిపించలేదు. మరి మీకేమనిపిస్తుంది మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.